ఇవాళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి ఫోటోలు చూసి ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, రెండేళ్లు దయచేసి ధైర్యంగా బతకండి. 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో పెట్టుకుంటాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. ఎందుకంటే మేము వస్తాము పోతాం, సుట్టపుసుపుగా ఒక్కరోజు వచ్చిపోతాం, కానీ ఆ కుటుంబం మళ్ళా మొత్తం అనాథ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రైతన్నలు ఎక్కడున్నా రాష్ట్రంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కాళ్ళు పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి, నిలదీయండి, మీకు మేము అండగా ఉంటాం. రోడ్ ఎక్కకండి, కాంగ్రెస్ వల్ల ఇంటి ముంగట కూర్చోండి. ఏమాయే మాటలు ఎక్కడ పోయినాయని అడగండి. 15,000 రైతు భరోసా ఎడబాయ్, 500 బోనస్ ఎడబాయ్, నువ్వు చెప్పిన మాటలు ఎక్కడబాయ్ నిలదీయాలి. అవసరమైతే మేము నడుస్తాం. కానీ ప్రాణాలు తీసుకొని మీ కుటుంబాన్ని అలా అనాథ చేస్తే మేమేదో సుట్టపుసూపుకు వచ్చిపోతాం, కానీ తర్వాత వాళ్ళ అవస్థ పడతారు. కాబట్టి దయచేసి మీరెవ్వరు కూడా దయచేసి ఇట్లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి పాండురంగ గారి కుటుంబంతో సహా 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. చదువుకునే పిల్లలుంటే అవసరమైతే వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ధాన్యం కొనక, నువ్వు లంచం సిస్టమ్ పెట్టి క్వింటాల్కి 50 రూపాయలను పెట్టి లారీలో ఎక్కించేందుకు లంచం, దించేందుకు లంచం, ఆఖరికి సంచులు ఇయ్యవు, బార్దాని ఇయ్యవు, సుతిలు ఇయ్యవు, ఏది ఇయ్యవు. ఇవాళ ఆఖరికి మంచిలు లేవు ఎండాకాలంలో మార్కెట్ యార్డ్లలో. ఇటువంటి గోసబుచ్చుకొని ఇవాళ నువ్వు రైతుల ప్రాణాలు తీసుకుంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వం చేయించిన హత్యలే, నువ్వు చేయించిన హత్యలే రేవంత్ రెడ్డి. అందుకే వాళ్ళని ఆదుకునే బాధ్యత, ఆ కుటుంబాలను అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. Hot news.